వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ. తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు మంత్రి కొండ సురేఖ. మదనపల్లె పట్టణం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగిన అయ్యప్ప భక్తులు. ఇక వివరాల్లోకి వెళ్తే, స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి నివాళులర్పించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు అనిర్వచనీయమని, ఒక ప్రొఫెసర్, ఒక ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, దేశ ఆర్థిక శాఖ మంత్రి మరియు అత్యధిక కాలం దేశ ప్రధానిగా సేవలందించారని, ఆర్థిక మాంద్య సమయంలో అన్ని దేశాలు ఇబ్బందులు పడిన సందర్భాలలో దేశ ప్రతిష్ట నిలబెట్టారని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వార్డు కౌన్సిలర్లు మరియు నాయకులు మరియు కార్యాలయ సిబ్బందితో నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్స్ దుర్గయ్య, దాసరి లావణ్య, ప్రవీణ్, కూతురు పద్మ, క్యాదాస్ నవీన్, అల్లె సాగర్, శ్రీలత, రామ్మోహన్, చుక్క నవీన్, లత, జగన్ మరియు మున్సిపల్ సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల మున్సిపల్ నందు చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారి అధ్యయనంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు లేని నోటును సింకిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుతూ చేసిన కార్యక్రమం. మన్మోహన్ సింగ్ గారు 2004 నుండి అజయ్ నిన్న రాత్రి గౌరవ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పద్మపదించారని చెప్పేసి తెలవడంతో యావత్ భారతదేశం ఒక దుఃఖంలోకి వెళ్ళిపోయి దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి అట్లాగే ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అందరు కౌన్సిలర్ అండ్ అలాగే మున్సిపల్ స్టాఫ్ పక్షాన ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి అట్లాగే 2004 నుంచి 2014 వరకు ఆయన ఒక ప్రధానమంత్రిగా మన దేశాన్ని, ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లడానికి ఒక రూపశిల్పిక మనకు ముందుండి మన భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. మరి అట్లాగే ఆయన ఆర్థిక వ్యవస్థ ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి ఆర్థికంగా ఎంతగానో ఎదిగి स्वर्गीय डॉक्टर मनमोहन सिंह
డాక్టర్ మన్మోహన్ సింగ్. ప్రధానమంత్రి మరియు మాజీ ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న పరమపదించినారని తెలుపుటకు బాధాకరం. వారు భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిగా మరియు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత అనేక సంస్కరణలతో భారతదేశాన్ని ముందడుగు వేయించినారు. ముఖ్యంగా వారు మన భారతదేశానికి చేసిన సేవలకు మనం మరవలేనిగా ఉన్నాయి. ముఖ్యంగా వారు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి చిన్నవారికి ఆర్థిక చేయూతను అందించినారు. వారు చేసిన పనికి గవర్నమెంట్ పద్మవిభూషణ్ ప్రకటించింది. మరియు వారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఆధ్వర్యంలో సంతాప దినాలుగా ప్రకటించినందుకు చైర్మన్ గారికి కృతజ్ఞతలు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అన్న వార్త తెలుసుకొని తీవ్ర సంతాపం తెలిపిన డాక్టర్ కె నారాయణ సిపిఐ కొల్లూరు ప్రక్షాళనపై ఒక్కసారిగా ఢిల్లీలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని కలిసి మాట్లాడితే అంత దూరం నుండి కాలుష్యంపై శ్రద్ధ చూపినందుకు అభినందించారు. యూపీఐ హయాంలో 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ గారి ప్రధానిగా తన సేవలు అందించారని కొనియాడారు. 1991 నుండి 1992 మధ్య పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు అని సందర్భంగా సిపిఐ నారాయణ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అభిప్రాయాన్ని మన్నించేవాడు, ప్రేమించేవాడు, ప్రజాస్వామ్యం ఎట్లా మంచి భక్తి ఉన్నవాడు. అట్లాగే ఎకానమీ జీడిపి గ్రోత్ పెరగాలని చెప్పేసి 10 to 11%, 12% దాకా తీసుకోవాలని చెప్పేసి చాలా కోరుకున్నాను. అలాంటి భారతదేశ ప్రగతి కోసం తపనబడినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి మరణం భారతదేశ ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకి తీవ్రమైన లోటు. మేము ఒకసారి ఈ ఫిల్లర్ ఇష్యూ పైన ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య సీరియస్ అవుతుంది, కొల్లేరుని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కోరితే ఆయన మెమోరం మొత్తం చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించాడు. ఆల్ ది వే యూ కేమ్ ఫ్రమ్ దట్ డిస్టెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, ఐఎమ్ హ్యాపీ అని చేశాడు. అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా భక్తి ఉన్నవాడు. అట్లాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. వారి మరణం పట్ల మరోసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. I was told that Manmohan Singh, former Prime Minister of India, died. It's a tragedy. In 10 years he was Prime Minister, and long time he worked as in the academic field, and he is more particular about the GDP growth and also environmental issue. These two he is more particular, and he actually respected the democracy, secularism in this country. He is such a wonderful person we lost, and from CPI I pay my heartful homage for his passed away, and it is one kind of great loss to the country. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 15వ లోక్సభలో ఆయన ప్రధానిగా, నేను లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడని, భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 2004 నుండి 2014 మధ్య దేశ ప్రధానిగా ఆయన ఎన్నో సేవలు చేశారని, ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం తదితర చట్టాలు తెచ్చి దేశ రూపురేఖలు మార్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. 10 సంవత్సరాలు ప్రధానిగా చేసిన అత్యంత నిరంబడరుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేనిదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ లోపల ప్రధాని పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త. అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలంలో 2004 నుంచి 2014 లోపల
ఉపాధి హామీ పథకంతో పాటుగా విద్యా హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్, భూసేకరణ యాక్ట్, ఇట్లా అనేకమైన చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాను. 15వ లోక్సభలో నా సహచార ఎంపీలందరి పక్షాన మేమంతా కూడా వారితో చాలా సాన్నిధ్యంగా 5 సంవత్సరాలు గడిపేటువంటి అవకాశం దొరికింది. దాని తదుపరి కూడా అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం. ఈ మధ్య 3-4 సంవత్సరాలుగా వారి అపాయింట్మెంట్ని మంత్రి అయిన తర్వాత కలవడానికి ప్రయత్నం చేసినాము. అనారోగ్య రీత్యా కలవలేకపోయినా వారు 92 సంవత్సరాలు అనేకమైనటువంటి అవార్డులు, అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్ట సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు ఇచ్చిన సాన్నిధ్యం భవిష్యత్ రాజకీయాల్లో తప్పకుండా మాపై ప్రభావం చూపెడుతుంది. 5 సంవత్సరాలు లోక్సభ గౌరవ ప్రధానమంత్రిగా వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ర్యాలీ చేపట్టిన వైసీపీ నేతలు. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేడు ర్యాలీ చేపట్టడం జరిగింది. అక్కడ చేయాలి కానీ మీరు ఇక్కడ జాబ్ ఇస్తారు సార్. ఆఫీసులో ఎక్కడ ఎక్కడ చేయాలి కానీ మీరు ఇక్కడ జాబ్ ఇస్తారు అనేసి మరి 5 మంది మాట 10,000 10 లక్షలు పెరిగిన కరెంటు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరసిస్తూ గత ఎలక్షన్ సమయంలో ఏవైతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం విపరీతమైన కరెంట్ ఛార్జీలు పెంచేసింది అని మాట్లాడినటువంటి ఈ ప్రస్తుత ప్రభుత్వం వాటన్నిటిని బేఖాతరు చేస్తూ 2 సార్లు ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెంచింది. ఇది మామూలు ప్రజల మీద తీవ్రమైన భారం పడుతోంది. సో మా తరపు నుండి మీకు రిక్వెస్ట్, మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్తారని, దయచేసి కరెంట్ ఛార్జీలని తగ్గిస్తూ ఇకపైన కూడా ఏ రకంగా కూడా కరెంట్ ఛార్జీలు పెంచకూడదని చెప్పి మా రిప్రజెంటేషన్ పట్టుకోండి అన్నారు. అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఎలక్షన్ హామీలు ఏవేవైతే చెప్పారో వాటన్నిటినీ కూడా తుంగలో తొక్కుతూ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ప్రజల్ని మభ్యపెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎవరికీ తెలియకుండా ఈరోజు వారు ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ కరెంట్ ఛార్జీలు పెంచబోము, వీలైతే కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని ఏదైతే మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కాదు 10-15 సార్లు పలు చోట్ల కూడా ఆయన చెప్పడం జరిగింది. దాన్ని ఏ రకంగా పట్టించుకోకుండా మరి ఒక్కసారి కాదు 2 సార్లు ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెంచి 6,000 కోట్ల దాకా ప్రజల మీద భారం వేశారు. అంతేకాకుండా డిస్కామ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిస్కామ్లని కూడా పేమెంట్లు సరిగ్గా ఇవ్వకుండా ఇది వరకు డిస్కామ్ దివాలా తీసేటటువంటి పరిస్థితికి కూడా తీసుకుని పోయింది మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. కాబట్టి మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా
మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ కుప్పంలో కూడా ప్రజలందరికీ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారికి తెలుపుతూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుండి మన రెస్కో ఆఫీస్ వరకు మేము ధర్నా చేసుకుంటూ ప్రజలందరికీ కూడా పెంచిన విద్యుత్ ఛార్జీల మీద అవగాహన కల్పిస్తూ అలాగే ఆ విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచారో వాటిని ఇమ్మీడియట్గా తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ గౌరవ రెస్కో ఎండి గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాబోయేటటువంటి కాలంలో ప్రజలందరూ కూడా మోసపోయామనేటటువంటి విషయాన్ని ఇప్పటికే గమనిస్తా ఉన్నారు, గ్రహిస్తారు. ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలం మరింత ఉధృతంగా మేము పోరాటం కొనసాగిస్తాం. ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాల్ని, అన్యాయాల్ని మేము ఎండగడతామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకున్నటువంటి మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి కోరారు. ఈరోజు కర్నూలు మండలం పసుపుల తనక్ స్వగ్రామంలో జర్నలిస్టులు ఉచిత వైద్య శిబిరం కరపత్రాలను ఎమ్మెల్యేల బొగ్గుల దస్తగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టుల ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నారు. పట్టుకోరా సార్ ఓకే. ఈరోజు మన జర్నలిస్టుల ఉచిత మెడికల్ క్యాంపు కరపత్రాలను మన కొడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి సార్ చేత ఓపెన్ చేశాము. అయితే ఈ కార్యక్రమం ఏమంటే 28వ తేదీ ఉదయం 10 గంటలకు జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎముకలు అయితేమి, అలాగే కంటి సమస్య అయితేమి, అలాగే చెవి వినికిడి సమస్య అయితేమి, ఇలాంటి సమస్యలు ఉన్న మన జర్నలిస్టులు అందరూ ఈ ఉచిత మెడికల్ క్యాంప్కి వస్తే వాటి పరీక్షలు చేయించుకున్నట్లయితే వాటి సమస్యకు పరిష్కారానికి ఏవైతే పరికరాలు అవసరమో ఆ పరికరాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నాము. అయితే జర్నలిస్టులు నిత్యము ఏదో ఒక సమస్య పైన ఏదో ఒక ప్రాబ్లమ్స్లో నిత్యం వెళ్తుంటారు. వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆ సమస్యలను పట్టించుకోకుండా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వేగంగా వెళ్తున్నారు. ఆ జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల మేము మా భాగస్వామ్యంతో వారిని అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఈ మెడికల్ క్యాంప్ పెట్టాం కనుక ప్రతి ఒక్కరు జర్నలిస్టులు అందరూ ఈ ఉచిత మెడికల్ క్యాంపును ఉపయోగించుకొని వాళ్ళకున్న సమస్యలు, అనారోగ్య సమస్యలు చూసుకోవాలని చెప్పేసి, ఆరోగ్యమే మహాభాగ్యం కనుక అందరూ ఆరోగ్యంగా జీవించాలని జర్నలిస్టులను కోరుతున్నాను. మన 28వ తేదీ కలెక్టర్ కార్యాలయంలోని సమాచార శాఖ మీడియా రూమ్ దగ్గర ఈ ఉచిత మెడికల్ క్యాంపు జరుగుతుంది కనుక ప్రతి జర్నలిస్టు రేపు అంటే 28వ తేదీ ఉదయం 10 గంటలకు రాగలరని చెప్పేసి జర్నలిస్టులను కోరుతున్నాను. 28వ తేదీ జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి జర్నలిస్టులు చాలా బిజీగా ఉండి అలాగే వారు ప్రజల యొక్క సమాచారాన్ని చేరవేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధైనటువంటి ఈ మీడియా రంగంలో వాళ్ళు చాలా అవసోపాలు పడుతూ అలాగే చాలా జీతాలతో బతుకుతున్నటువంటి జర్నలిస్టులు వారు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కంటి పరీక్షలు, ఎముకల పరీక్షలు ఉచితంగా చేయబడిందని చెప్పేసి కలెక్టర్ కార్యాలయం నందు ఉన్నటువంటి మీడియా ఆఫీస్ నందు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకు
ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు వచ్చేసి అక్కడ ఎటువంటి ఈ సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తిరుమల వివాదంపై తెలంగాణ మంత్రి కొండ సురేఖ సంచలన కామెంట్స్. మా దురదృష్టం వల్ల శ్రీశైలం కోల్పోయాం, ఆంధ్రకు ఇవ్వాల్సి వచ్చింది. తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు. మా తెలంగాణ భక్తుల మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత ఇవ్వాలి. టీటీడీ తరపున తెలంగాణలో ధర్మ ప్రచార నిధులను కేటాయించాలి. మా దురదృష్టం ఏంటంటే అంతకుముందు మా తెలంగాణలో అంతా కలిసినప్పుడు మాకుండేది గుడి. మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వలన కోల్పోయినా కూడా మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురికి కాబడతా ఉన్నారు. ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్తో మంతనాలు జరుపుతా ఉన్నాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని పద్ధతులు నియమాలు పాటించేవాళ్ళు అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారో అధిక రాబడి కూడా వస్తుంది. మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు కానీ గుళ్ళ డెవలప్మెంట్ల కోసం కానీ కాలనీ గుళ్ళ కోసం కానీ మాకు చాలా నిధులు వచ్చేవి. మరి అదే విధంగా మళ్ళీ అక్కడి నుంచి మాకు నిధులు రావాలని కూడా వారిని కోరుతూ, ఎందుకంటే తెలంగాణలో చాలా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి. మరి ప్రాచీనమైనటువంటి గుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కళ్యాణ మండపాలు గ్రామాన కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి టీటీడీ వారు తలుచుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు తప్పకుండా ఒప్పుకొని మా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి నమ్మకాన్ని కలిగించి మా మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తూ మరి స్వామివారికి దర్శనం చాలా బాగా అయింది. మళ్లీ వారు మమ్మల్ని త్వరలోనే రప్పించుకొచ్చారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే చెట్టిపల్లి రాఘురామారెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సరే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఒక ర్యాలీగా వచ్చి కన్సర్న్ అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి సాధించడం జరిగింది. దాంట్లో భాగంగానే మాకంటే ముందు మరి ఒక కుటుంబానికి ఈ రకంగా ఉంటే మిగతా ఎంతమంది అన్నిటి గురించి ఇంకొకటి కూడా ఎస్సీలకు వచ్చేసి 200 యూనిట్లు ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటారు. దాన్ని వచ్చేసి ఈరోజు అది కూడా నీరు కాడుస్తాడు. మరి అదొకటే కాదు, ఈ యొక్క పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈ 6 మాసాల్లో మళ్ళీ జనవరిలో ఒకటి మళ్ళీ రాబోతారు. దాదాపు 15,500 కోట్లు ప్రజల నెత్తిన భారం పెడతా ఉంది ఈ ప్రభుత్వం. మరి ఎన్నికల ముందు ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు గారు? పెన్షన్ అన్నావు, రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా, 1,00,000 రూపాయలు అన్నావు, నెత్తిన శటగోపురం పెట్టావు. ఈ పొద్దుడికి ₹1 ఏ రైతుకైనా పడిందా? అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికి పంట నష్టపరిహారం ₹1 నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చావా? ₹1 ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే రైతు భరోసా కానీ ఏదైనా ఇచ్చేవారు? మరి ఎందుకు నీకు ఇంత రైతుల మీద కష్టం? నేనైతే మాకు తెలుసు, ఒకప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నా. 1999 నుంచి 2004 నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఉన్నా. ఏమైంది 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేస్తే మొత్తం అఖిలపక్షం అంతా అన్ని పార్టీలు, కాంగ్రెస్ కమిటీ అన్ని పార్టీలు కలిసి మరి హైదరాబాద్లో ధర్నా చేస్తే, బషీర్బాగ్లో
మరి ఫైరింగ్ జరిపించి రైతులు కాల్చిన చరిత్ర ఇది అవునా కదా చెప్పండి. మరి అదే 2003లో రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టాడు. అప్పుడు ఏమని పెట్టాడో, రైతులకు నేను ఉచిత కరెంట్ ఇస్తాను అని. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈయనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాబోద్దు రాజశేఖర రెడ్డి గారు చేశారు. దాన్ని అంతకంటే ఇంకా రెట్టింపుకంగా 2 కంటే ఎక్కువ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మరి అన్నిటికీ మించి చూస్తాను. బాధుడే బాధుడు అంటున్నారు. ఇప్పుడు 6 మాసాల్లో ఇది ఒక 15,000 లక్షల కోట్లు ఇది పెట్టాడు. మళ్ళీ రేపు 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ విలువ కూడా పెంచాలనుకుంటున్నాడు. ఎవరైనా స్థలాలు అమ్మినా కొన్నా భూములు ఏదంటే కదా రిజిస్ట్రేషన్ మీద కూడా పన్నంటున్నాడు. మరి మున్సిపాలిటీ ఈ రైతులు ఈ మన ఇల్లు గృహ వినియోగదారులు ఉన్నారు, యూజర్ ఛార్జీలు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మీద కూడా ఇప్పుడు రెడీగా తయారవుతా ఉంది. అది ఒకటే కాదు, ఎక్కడ వరదలు వస్తే వరదలు చేస్తని మళ్ళీ జీఎస్టీ మీద మళ్ళీ అది కూడా పెట్టాలని చూస్తాడు. మరి ఎట్టే ప్రజలంటే ఇది ఏమిటి? ఏ ఒక్కరికి ఒక ఒక పెన్షన్ తప్పగా ఏమన్నా ఇచ్చేవాళ్ళు? ఏ కుటుంబమైనా కానీ లబ్ధి చేకూరిందా? మరి ఎందుకు ఈ రకంగా ఇది చేస్తున్నారు ప్రజలు? ఏం చెప్పావు ఎన్నికల ముందు? దాదాపు 6 మాసాలు బడ్జెట్ అయిపోయింది, మానసికతే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది. అమౌంట్ ఇచ్చావా? రైతు భరోసా ఇచ్చావా? పొదుపులకు ఏమైనా చేసావా? స్కూల్లో పిల్లలకి ఏమైనా అమౌంట్ చేసావా? మరి ఏ కార్యక్రమం చేశావు? ఉచిత బస్సులు అన్నావు, పెట్టావా? మరి గ్యాస్ సిలిండర్ 3 అన్నా 1 ఇచ్చి సర్దుకునేవాడు గ్యాస్, అది కూడా అందరికీ ఇవ్వలే. మరి ఈ యొక్క పెన్షన్ కూడా ఇస్తున్నా ఉంటే కదా దానికి కారణం ఒకటి, 3,000 నుంచి 4,000 చేసి 1,000 రూపాయలు పెంచాడు, అది వాస్తవమే. దాంట్లో మాత్రం ఏంటంటే దాదాపు 1,000 రూపాయలు 3,000 లేదా 4,000 చేస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుంది? అంత 200, దాదాపు 25% ఆఫ్ ది పెన్షన్ వస్తుంది. ఈరోజు కట్ చేస్తున్నారు వెరిఫికేషన్ అని పెట్టి. అది చరిత్ర, తెలుగుదేశం పడే చరిత్ర. మరి ఏ ఒక్కటి చేయకుండా రైతులను ఈ రకమైన బాధలు పెడుతున్నాం, రైతులను అన్యాయం చేస్తున్నాం, రైతులు నట్టేట ఉంచుతున్నాం, అన్ని రకాల రైతులు నష్టపరిహారం చేస్తున్నారు. ఏ ఒక్క రూపాయి అయినా ఏ ఒక్క రైతుకైనా ఇన్ని లక్షల మంది కుటుంబాలు రైతు కుటుంబాలు. ఇక వివరాల్లోకి వెళ్తే